నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. అద్దంకి దయాకర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనే స్పోక్ పర్సన్గా టీవీ డిబేట్లలో ఎదుటి వారిని ఒప్పించి మెప్పించే చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. తుంగతుర్తిలో అతి స్వల్ప ఓట్లతో 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి తుంగతుర్తి టికెట్ను త్యాగం చేసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. మరి ఆ అద్దంకి దయాకర్ ఈరోజు ఏ పదవి చేపట్టకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు చేపట్టడం లేదు, ఎవరు అడ్డుకుంటున్నారు, అసలు అద్దంకి దయాకర్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం. మీ అభిప్రాయాల్ని సగం చూసి కామెంట్ రూపంలో కాదు, మొత్తం చూసి మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే అద్దంకి దయాకర్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకోసం? కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం కేవలం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆ సీట్ను త్యాగం చేసి తుంగతుర్తి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామెల్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేసి రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో పాటుగా అహర్నిశలు కష్టపడే వ్యక్తి అద్దంకి దయాకర్. మరి అతన్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి కూడా దూరం పెడుతున్నాడు. ఒకప్పుడు ఆయనకు మంచి ఆఫర్ ఇస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయించిండు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఆదుకోలేక, ఆయనకు ఏ పదవి ఇవ్వలేక, ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా అనే మీమాంసలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఏం జరిగిందో, ఎట్లా జరిగింది అనేటువంటి చూద్దాం. అసలు అద్దంకి దయాకర్ని ఏ పదవి రాకుండా అడ్డుకుంటుంది కోమటిరెడ్డి సోదరులే అనేటువంటి నగ్న సత్యం అందరికీ తెలిసిందే. ఈ విషయం రాజకీయంగా చర్చ బాగా జరుగుతూ ఉంది. కోమటిరెడ్డి సోదరులే కావాలని అడ్డుకుంటున్నారు ఈ అద్దంకి దయాకర్ని, ఏ పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటిది చర్చ జనాల్లో బాగా జరుగుతూ ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. మరి ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే మునుగోడు బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వేరే అక్కడ స్రవంతి నిలబడింది, బీజేపీ నుంచి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి నిలబడ్డాడు. కోమటిరెడ్డి అక్కడ పోయి ప్రచారం చేయాల్సి ఉండగా కోమటిరెడ్డి ప్రచారం చేయలేదు. అటు తమ్ముడికి సపోర్ట్ చేయలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు. ఇండైరెక్ట్గా అక్కడ తమ్ముడు అయినటువంటి బీజేపీ అభ్యర్థికి, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిండు. అంతా కూడా మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ సభ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. చౌటుప్పల్ టౌన్లో రేవంత్ రెడ్డి వచ్చిండు, తర్వాత అద్దంకి దయాకర్ కూడా ఉన్నాడు. అద్దంకి దయాకర్ ఆ సభలో మాట్లాడుతూ కొంచెం రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్టు మనకు మీడియాలో చూసినాం. మరి ఏమన్నాడు అంటే కోమటిరెడ్డి అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, ఉంటే ఉండు, లేకపోతే కొంత భాష వాడినటువంటి సిచ్యుయేషన్ మనం చూసినాం. అదే మనసులో పెట్టుకున్నటువంటి కోమటిరెడ్డి సోదరులు తుంగతుర్తి టికెట్ రాకుండా అడ్డుకున్నారు అనేదే జనాలు చర్చించుకుంటున్నారు. నిజంగా తుంగతుర్తి టికెట్ మరి అందుకేసే రాలేదంటే అదొక కారణమై ఉండొచ్చు. తర్వాత ఈ కుల సమీకరణాలకు సంబంధించి కొన్ని కారణాలు ఉన్నాయి. అద్దంకి దయాకర్ మళ్ళీ గెలవకపోతుండొచ్చు. అక్కడ కొంత సామాజిక వర్గం మందుల సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తాడు అన్నటువంటిది అదొక కోణమై ఉండొచ్చు. రకరకాల కోణాల వల్ల తుంగతుర్తి టికెట్ రాలేదు. మరి అప్పుడు త్యాగం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండట ఎవరికి? ఈ అద్దంకి దయాకర్కు, నువ్వు సామెల్ని గెలిపించుకుంటా, నీ టికెట్ త్యాగం చేయి, నీకు అంతకంటే మంచి బెటర్ పొజిషన్ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు బెటర్ పొజిషన్ కాదు కదా, ఉన్న పొజిషన్ కూడా లేకుండా పోయింది అద్దంకి దయాకర్కు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, రేవంత్ రెడ్డి కావాలనుకుంటే ఇప్పివ్వగలుగుతాడు, కానీ ఎందుకు ఇప్పివ్వలేడు, ఎందుకు గట్టిగా తన వర్గాన్ని కాపాడుకోలేకపోతున్నాడు, అని చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నాడు, అద్దంకి దయాకర్కి ఇచ్చినటువంటి మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు అనేటువంటి విషయం మీకు చెప్తా. అయితే నిన్న జరిగినటువంటి తుక్కుగూడ కాంగ్రెస్ సభకు కూడా హాజరు కాలేదు అద్దంకి దయాకర్. అంటే మనసులో అసంతృప్తి, రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నాడు అద్దంకి దయాకర్. తుక్కుగూడ రాహుల్ గాంధీ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు, మంత్రులు వచ్చిర్రు, జనాలు వచ్చిర్రు. అట్లాంటి సభకు ఎందుకు పోలేదు అంటే లోపల ఏదో అసంతృప్తి ఉంది అద్దంకి దయాకర్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మనం చూడండి,
తుంగతుర్తి త్యాగం చేస్తే అంతకన్నా మంచి బెటర్ పొజిషన్ ఇస్తారో అనుకున్నాము. అంటే ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి ఇస్తారో, లేకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, వరంగల్ నుంచి వెళ్ళి ఎస్సీ కాబట్టి అక్కడ వరంగల్ నుంచి వెళ్ళి ఎంపీగా అవకాశం కల్పిస్తారు అని మనం అనుకున్నాం. లేదు, అక్కడ కడియం కావ్యకి ఇచ్చారు, కడియం శ్రీహరి బిడ్డకు. అంటే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో రాగానే మళ్ళీ ఆమెకి టికెట్ ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న అద్దంకి దయాకర్కి టికెట్ ఇవ్వలేదు. నిన్నగాక మొన్న పార్టీ మారగానే టికెట్ ఇచ్చారు. ఓకే, అయితే మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానంత చనిపోయింది. అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి అక్కడైనా అద్దంకి దయాకర్కు టికెట్ వస్తుందని చెప్పేసి చాలా ఆశించారు అందరూ. అద్దంకి దయాకర్ కూడా చాలా ఫోకస్ పెట్టిండు, చాలా బలంగా ఆయన అనుకున్నాడు. కానీ అక్కడ కూడా నిన్న మొన్న పార్టీలో చేరినటువంటి గణేష్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు. మరి అద్దంకి దయాకర్కు ఇవ్వాలి, లేదా గతంలో లాస్యానందిత మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి గద్దర్ కూతురు వెన్నెలకు అన్న ఇవ్వాలి. ఆ ఇద్దరికి కాదని చెప్పేసి నిన్న మొన్న పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి గణేష్కి టికెట్ ఇవ్వడం ఏంటి అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ భుజాలపై తుపాకీ పెట్టి అద్దంకి పదవులు దక్కకుండా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఉన్నాయి. తీవ్ర అసంతృప్తిలో అద్దంకి దయాకర్ ఉన్నాడు. ఇంకా రాజకీయ భవిష్యత్ అనేటువంటిది సమీప భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడం కష్టమే అనే ఆలోచనలో అద్దంకి దయాకర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కోమటిరెడ్డితో అంటే కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ పోయి సారీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం మీడియాలో చూసినాం. సారీ చెప్పినా కూడా ఆయనకి ఎలాంటి పదవులు వస్తలేవు. ఇటీవల చేరిన వాళ్లకు పదవులు వస్తున్నాయి. గణేష్కు ఎమ్మెల్యే టికెట్ కంటోన్మెంట్ ఇచ్చారు, కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇచ్చారు. ఇట్లా నిన్న మొన్న చేరిన వాళ్లకు పదవులు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అంతర్గత పోరాటం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో డిబేట్లలో తర్వాత రాజకీయంగా ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి అద్దంకి దయాకర్కు ఎలాంటి పదవులు వస్తలేవు. అంటే దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అద్దంకి దయాకర్ని దూరం పెడుతున్నది, ఎలాంటి పదవులు రాకుండా చూస్తున్నది. అంటే ఇది ఒక రకమైనటువంటి పనిష్మెంట్. అంటే చౌటుప్పల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్కి ఇది పనిష్మెంట్గానే మనము భావిస్తున్నాం. ఈ పనిష్మెంట్ వల్లనే ఆయనకి ఏం పదవులు వస్తలేవు. ఇక్కడ మరి కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు అద్దంకి దయాకర్కు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ను కాదని ఒకవేళ ఏదన్నా మంచి పదవి అద్దంకి దయాకర్కు రేవంత్ రెడ్డి ఇస్తే మళ్ళొక షిండే లాగా అంటే మహారాష్ట్రలో ఎట్లయితే ప్రభుత్వం కూలిపోయిందో వీళ్ళు ఒక 5-10 మందిని మళ్ళీ బయటకు తీసుకుపోతే బీజేపీలోకి పోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోతుంది. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి పోతుంది. కాబట్టి కోమటిరెడ్డి సోదరులకు ఎదురు చెప్పకుండా కోమటిరెడ్డి సోదరులు ఏది అంటే అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా రచ్చ నడుస్తూ ఉంది. మొత్తం మీద ఇటు నమ్ముకున్న రేవంత్ రెడ్డి సరిగా చేయట్లేదు, అటు కామెంట్ చేసినటువంటి కోమటిరెడ్డి వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా అద్దంకి దయాకర్ పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇది కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూర్చొని ఆలోచించి రేవంత్ రెడ్డి ఇటు కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ఈ అందరి మధ్యలో కోఆర్డినేషన్ చేసి అద్దంకి దయాకర్కి ఏదైతే ఒక మంచి పదవి ఇస్తే ఆయన అనుచరులోనూ ఇటు కాంగ్రెస్ కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తుల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటిది జనాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే నల్గొండ జిల్లా మొత్తం కూడా రెడ్డిల హయాంలోనే ఉంది, రెడ్డిల చేతుల్లో ఉంది. కింది వర్గాల్ని తొక్కి పెడుతున్నారు, రెడ్డిలు ఏది చెప్తే అదే జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇది నేను అంటుంది కాదు, జనాలు అంటున్న సమస్య. ఎందుకోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి టికెట్ తెచ్చుకున్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నాడు,
ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నాడు, జానారెడ్డి వాళ్ళ కొడుకును ఎమ్మెల్యేగా చేసిండు, ఇప్పుడు ఎంపీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, నల్గొండ మొత్తం కూడా వాళ్ళు రెడ్డిలు అనుకున్నదే జరుగుతుంది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. కానీ కింది స్థాయి నాయకుల్ని, తమకు ఎదురుదిరిగినటువంటి నాయకుల్ని అనగదొక్కుతున్నారు అనేది బలంగా జనాల్లో ఉంది. కాబట్టి ఈ ఏదైతే జనాల్లో ఉన్నది పోగొట్టాలంటే అద్దంకి దయాకర్ లాంటి వాళ్లకు పదవి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటిదే విశ్లేషణ.